బాబు ఏం పేరు నీ పేరు? చిన్నయ్య. ఏంది బాబు ఎప్పుడు పోయిండు మీ కొడుకు? అసలు మీ కొడుకు పేరు ఏంది? శ్రీనివాస్. ఉమ్, నా 6-7 సంవత్సరాలలో వెళ్ళిపోయాడు. ఉమ్, ఇక మా కంటి కళ్ళ వల్లే. ఉమ్, తర్వాత ఇక ఆ దీక్ష తీసుకున్నాక ఒకసారి వచ్చిండు, ఉమ్, వాసివాదం తీసుకున్నాడు, పోయిండు. ఏమన్నాడు వచ్చి? చిల్లగా నా గురించి బాధపడకుండ్రి, ఉమ్, ఇక నేను దేవునికి నీలమైపోయినా, ఉమ్, నాకు పెళ్లి పేరంటం అనేది ఏం లేదు, ఉమ్, ఇక నేను ఒక భక్తి తీసుకున్నా, ఉమ్, ఇక నేను అటే ఉంటా, ఉమ్, నా గురించి బాధపడకుండ్రి ఉమ్, అన్నాడు, పోయిండు ఇక. ఉమ్. ఉమ్. ఏంది బాబు ఏం చేస్తావు నువ్వు? అసలు నీ వృత్తి ఏంది? వ్యవసాయం సార్, ఉమ్, వ్యవసాయం చేస్తా, ఉమ్, కూలి పని చేసుకుంటాం ఉమ్. అంతే. ఏం పేరు? పూర్తి పేరు, ఇంటి పేరు? ఎవరు నాదా? ఉమ్, ఎల్లూరు చిన్నయ్య. ఎల్లూరి చిన్నయ్య. ఉమ్. ఎందరు మీరు అన్నదమ్ములు ఎందరు? మేము నలుగురం. నీకెందరు కొడుకులు? నాకు 4 కొడుకులు, ఒక బిడ్డ. ఉమ్. ఎప్పుడన్నా నీ కొడుకులతోటి మీ బిడ్డతోటి మీ మనమన్లతోటి మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదు లేదు, ఉమ్. జరగలే. ఉమ్. నీ కొడుకు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు, రకరకాల సంచలనమైన మాటలు చెప్తున్నాడు. నీకేమో ఆ ఇల్లు ఏంది? ఈ ఇల్లు నువ్వు కట్టించిందేనా లేదంటే మీ అమ్మ నాన్న కట్టి? లేదు, నేనే కట్టుకున్నా. ఉమ్. ఉమ్. ఏంది అంత మామూలు గుడిసే ఉంది, మీ కొడుకు మరి ఇంత ఇది చేస్తున్నా? డబ్బులు పంపలే ఎప్పుడు? ఒక్క రూపాయి కాదు, ఒక చుక్క పైసా చుక్క నాకు పంపలే. ఉమ్. ఏం చెప్తాడు ఏంటి? ఎప్పుడన్నా మాట్లాడిండా నీతో? మాట్లాడలే. నీకు సంబంధం మీకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు ఈ మధ్య? లేదు. నీతో కలిసినప్పుడు ఏమన్నాడు మరి? ఇక నా గురించి మీరు ఆశపడకుండ్రి, ఉమ్, నేను దేవునికి నీలమైపోయినా, ఉమ్, నా గురించి ఆశ పెట్టుకోకుండ్రి, వీళ్ళు చల్లగుండ్రి, నేను సుఖ చల్లగుంటా ఉమ్, అన్నాడు, పోయిండు ఇక. ఉమ్, అంతే ఇక. ఇక ఇప్పుడు కన్న కొడుకు ఎప్పుడన్నా వచ్చి కలిసి మాట్లాడతాడేమో అని ఆశ ఉంటుంది కదా? ఆ ఆశ ఉంటే నాకు బాగా లేకుండే, ఉమ్, మరి ఇట్లా సంగతి ఇట్లా అని ఒకసారి చెప్తే రాలే, ఉమ్, ఇక ఏడ్చినా ఊకున్నా ఉమ్, అంతే ఇక. చెప్పినావా? ఎవరి ద్వారా చెప్పే ప్రయత్నం చేసినావా? ఇక అటుగా ఇక ఒకసారి ఫోన్ లాగా కలిసింది, ఉమ్, ఫోన్ చేస్తే ఉమ్, నేను ఇక్కడ ఉన్నా ఉమ్, అన్నాడు. అన్నాక నేను కాశీలో ఉన్నా, ఉమ్, ఇక నేను అతడు కలవది. ఉమ్, సరే నువ్వు రాకుండా మంచిది, ఒక్కసారి వచ్చి చూసి నా ముఖం చూసిపో, ఉమ్, కన్నందుకు ఉమ్, నా రుణం తీరిపోతుంది అన్నానే. ఉమ్, అంటే ఇక నువ్వు బాధపడకు ఉమ్, అన్నాడు, ఉమ్. ఇక రాలే. మరి నీకు చెప్పిండా నీకేం కాదు నేనున్నా అని ఏమన్నా చెప్పిండా? చెప్పిండు, ఆ. నువ్వు భయపడకు, ఉమ్, ఏం కాదు, ఉమ్, నువ్వు మంచిగానే అవుతావు ఉమ్, అన్నాడు, అంతే ఇక. ఉమ్. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఏదన్నా అయితే ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? లేదు లేదు, ఇప్పుడు ఫోన్లే బంద్ చేసిండు ఇక. మాట్లాడు కూడా బంద్ చేసి? బంద్ చేసిండు. అంతే ఇక. ఏంది ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా పోవాలంటే ఏదన్నా సామాన్ తెచ్చుకోవాలంటే ఎక్కడికి పోయి తెచ్చుకుంటావు? బెల్లంపల్లికి. ఎట్లా పోతావు బెల్లంపల్లికి? ఇక బస్సు మీద, ఆటోల మీద. ఏంది మరి ఏం చెప్పబోతున్నావు ఇప్పుడు మీ కొడుకుతోటి? ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? ఏం చెప్పుదాం అనుకుంటున్నావు? ఇక ఏం లేదు, టీవీ ద్వారా ఏమన్నా చెప్తావా? ఇక నా పరిస్థితి అయితే ఇప్పుడు మీరు చూస్తాను, నా కొడుకుకి అయితే తెలుసు, ఇక నా బతుకైతే గిట్లున్నది. ఇక నేను ఇక నా బతుకు నేను బతుకుతాను, వాళ్ళు చక్కగా ఉంటే చాలు, చల్లగా ఉంటే చాలు నాకు. ఇప్పుడు మీ కొడుకు లింగ త్యాగం చేసిన అని అంటున్నారు, అర్ధనాదేశ్వరిగా మారిపోయినా అంటున్నాడు. ఈ విషయం తెలుసా నీకు? అయినాక చెప్పిండు కదా, అయినాక చెప్పిండు. అది మరి ఎందుకు కొడుకు ఇట్లా ఎందుకు చేసుకున్నావు అంటే, నేను దేవునికి నీలమైపోయినా, నాకు ఇక్కడ ఏం లేదు, ఇక నేను భక్తుని నేను అన్నాడు, పోయిండు ఇక. అంతే చెప్పిండు. మీ కొడుకుల్లో ఈయన చిన్నవాడా పెద్దోడా లేవు నడిపోడా? నడిపోయాడు వెనక నడిపోయాడు, ఈయన చిన్నవాడు. శ్రీనివాసు నడిపోయాడు, రెండో వ్యక్తి. మూడో వ్యక్తి. మొత్తం 4 కొడుకులు. 4 కొడుకులు, ఒక బిడ్డ. మరి ఎప్పుడన్నా అమ్మ ఎప్పుడన్నా గుర్తు చేసిందా? చిన్నక్క ఎప్పుడన్నా గుర్తు చేసి నీతో ఏడ్చే ప్రయత్నం ఎవరితోనే చేసుకున్నారా మీరిద్దరు? ఏడుతాను, దుఃఖం ఆగుతుందా? ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడన్నా ఇద్దరు కలిసి బాధపడుకుంటా? మస్తు బాధపడతాను. కొడుకు తిన్నాడో లేడో ఎట్లున్నాడో? ఇప్పుడున్న వాళ్ళ 3 కళ్ళ ముందు కనబడతా అంటే కొడుకు కనబడడు,
కనబడాడు కదా, అందుకే కదా బాధ. ఏంది మరి అంటే ఈ సమాజానికి కానీ ఇటు మీ కొడుకు కానీ మీ కమ్యూనిటీకి కానీ ఏం చెప్పబోతున్నావు, ఏం చెప్పు ఎట్లుండాలనుకుంటున్నావు ఏంది? నాకు చక్కగా ఉంటే చల్లగా ఉంటే చాలు. నాకు ఎక్కడ తిరిగినా నా కొడుకు చల్లగా ఉండాలి, నాకు పెట్టకుండా మంచిది. సమాజానికి చల్లగా ఉండి చాలు, అంతేనా కోరుకునేది, అంతే. ఇది పరిస్థితి. ఇటు ఆ బాపు కళ్ళల్లో కన్నీళ్లు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొడుకును తలుచుకుంటూ బాధపడుతున్న పరిస్థితి తనకు కనబడుతుంది. మనతో పాటు తల్లి ఉంది, ఒకసారి తల్లితో మాట్లాడిద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏం చెప్తారు ఎప్పుడన్నా కొడుకు నీతో మాట్లాడినా? లేదు స్వామి, మాట్లాడలేదు. ఒక్కసారి వచ్చినప్పుడే కాళ్ళ మీద పడ్డాడు, ఏడిచిండు, ఇక పోయిండు. నాతో నా సంగ బాధపడకు అమ్మ, నేను ఇక నీ కడుపులో పుట్టినా కానీ నీ కడుపే మంచిది, నాకు ఇట్లా అయింది అన్నాడు, ఏడిచిండు, ఇక కాళ్ళ మీద పడ్డాడు, పోయిండు. ఏమన్నాడమ్మా? ఇంకేమన్నా ఇక ఏమనలేదు. ఏం తిండు, నీళ్ళే తాగలేదు అయ్యా, నీళ్ళు కూడా తాగలేదు మా దగ్గర. అన్నం తినాడు కదా, అన్నం తినాడు, ఏం తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు. ఇక అందరి కాళ్ళ మీద పడ్డాడు, ఏడిచిండు. ఇక నేను పెళ్లి లేదు, నీకు పెళ్లి చేయకపోతే నా కొడుక నీకు ఇట్లా అయినావంటే నా సంగ బాధపడకుండి, నేను స్వామికి అంకితమైన శంకర్ పార్వతికి అన్నాడు, ఏడిచిండు, కాళ్ళ మీద పడ్డాడు, పోయిండు, అంతే. ఏ మరి మధ్యలో వచ్చినప్పుడు బిడ్డ నువ్వు మాతో ఉండిపో అని చెప్పలేదా? చెప్పలే. ఇక మాతోటి ఎట్లుంటాడు స్వామి, ఉండడు కదా, అట్లా అయినప్పుడు ఉంటాడా? ఉండడం లేదు, ఒక గంట సేపే ఉన్నాడు, ఉండడం లేదు. ఏడ్చిన మీరుగా బాధపడ్డా, ఇక మతికి వచ్చినప్పుడు అలా ఏడుస్తా, చప్పుడు ఉంటా, అంతే. ఏం చేయాలి? ఇలా తీరా అయినా ఉంటే నాకు గమ్మత అనిపించకపోవునా? ఇక ఈ సెల్లులలో ఎవరైనా చూపితే చూస్తా, ఏడుస్తా, చప్పుడు ఉంటా, ఏం చేయాలి? ఇప్పుడు బాపు నువ్వు ఇద్దరు కలిసి కలుసుకొని చాలాసార్లు ఏడిచి ఉంటారు ఇప్పటికీ. ఇక మాకు ఇక చేనులో పోతే ఇదే, ఎప్పుడన్నా చూసి మతి తీసుకుంటాం, ఏడుస్తాం, చప్పుడు ఉంటాం, అంతే. ఏం చేయాలి? ఎప్పుడైనా డబ్బులు పంపించిందమ్మా మరి మీకు? అంత పూరి గుడిసి ఉన్నది, ఇల్లు ఇబ్బందికరంగా ఉన్నది, మీ 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 ఏమన్నా ఎవరన్నా డబ్బులు పంపిస్తే చాలా మంది ఉంటారు కదా, లేదు అందరూ అన్ని విద్యలు వస్తాయి నీ కొడుకు, రకరకాల ఏం చేసుకుంటాడో కానీ మాకైతే ఎప్పుడన్నా ఏమన్నా పంపించిందా? లేదు లేదు, మాకు ఎప్పుడు ఏం పంపించాలి. ఫోన్లో కూడా మాట్లాడినా? మాకు ఫోన్ మాట్లాడలేదు, లేపుతలేడు, మాట్లాడతలేడు అసలు, ఎవరితోటి మాట్లాడతలేడు. ఏందమ్మా ఏం చెప్దాం అనుకుంటున్నావు నీ కొడుకు? నీ కొడుకు ఏం పేరు పెట్టినావు అసలు? శ్రీనివాస్. ఇప్పుడు పేరు మార్చుకున్నాడు నీ కొడుకు, అమ్మవారి అవతారం ఎత్తి, తెలుసా ఈ విషయం? తెలియదు, నాకు తెలియదు. ఒకసారి మీ కొడుకుతో మాట్లాడదామా? మాట్లాడదాం.